రాష్ట్రపతి క్షమాభిక్ష రకాల గురించి తెలుసుకుందాం. పార్డన్ అనగా నేరస్తుడికి శిక్ష నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. కమ్యూటేషన్ శిక్ష స్వభావాన్ని మాత్రమే మార్చడం జరుగుతుంది, కానీ శిక్ష కాలాన్ని తగ్గించడం జరగదు. అనగా ఉరిశిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవచ్చు. రెమిషన్ శిక్ష స్వభావాన్ని మార్చకుండా ఇక్కడ శిక్ష కాలాన్ని మాత్రమే తగ్గిస్తారు. రెస్పైట్ ఏదైనా ఒక ప్రత్యేక కారణాన్ని దృష్టిలో పెట్టుకొని క్షమాభిక్ష పెట్టడాన్ని రెస్పైట్ అంటారు. ఎగ్జాంపుల్: తీవ్ర అనారోగ్యం, వయోభారం, గర్భిణీ స్త్రీలు వంటి సమస్యలు ఉన్నవారికి. రిప్రైవ్ శిక్ష అమలును తాత్కాలికంగా వాయిదా వేయడం. క్షమాభిక్ష కోసం ఎన్నిసార్లైనా అప్పీలు చేసుకోవచ్చు, కానీ మొదటి అప్పీలు మాత్రమే రిప్రైవ్కు అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.